ప్రప్రథమంగా ఆవాలు, నానబెట్టిన ఆవాలు ఇది తీసుకెళ్లి పిండి చేసుకుని వస్తే, ముద్ద చేసుకుని వస్తే ఈ పదార్థాలన్నీ కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, వేయించిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మకాయ రసం ఇవన్నీ కలిపేస్తాం. ఒక బేసిన్ తీసుకుని అందులో ఈ ముద్ద కలుపుతాం. అసలు టేస్ట్ ఆవ పెట్టిన వంకాయ నోరు ఊరిపోతుంది. వెళ్ళి అర్జెంటుగా దీన్ని నూరుకుంటారు. అయితే ఒక గిన్నెల ముందు కలిపేద్దామా? నేను కలుపుతాను నువ్వు బాబాయ్. ఆ, ఇదిగో ఆవ పిండి బేసిన్లో వేసి, ఆవ పిండి బేసిన్లో వేస్తిని. ఆవ పిండి అన్నా ఆవ ముద్దన్నా అవుతాయి. నానబెట్టిన తెల్ల ఆవాల ముద్దను గిన్నెలో వేస్తిని. ఉప్పు వేయి ముందు. రెండేస్తా. ఎందుకంటే వంకాయకి ఉప్పు పట్టాలి కదా. ఎక్కువైనా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, తక్కువ అయితేనే ఇబ్బంది. ఆవు నూనె వేసే సగం వేయి. సగం వేసి సగం ఉంచాలా? నిమ్మకాయ నీళ్ళు, నిమ్మరసం, ఇది కూడా సగం సగమా? కారం పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, కొత్తిమీర, వెల్లుల్లి తురుము తర్వాత కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు. చేత్తో చేస్తా, స్పూన్తో చేస్తా? చేతం చేసేస్తానులే, మళ్ళీ లేటు స్పూన్ అంటే. ఎంత తింటావా? 60% ఇటు పెట్టు. ఏమో మరి పచ్చిది అంతే. ఈ వంకాయలకు పట్టించు అక్కడ ఒక్కొక్కటి. పట్టుకో 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 పట్టుకో. పట్టించు పట్టట్లేదే. కుయ్యిరా వెనక ముందు, అంతే. ఇలా ఉన్న అరిటాకుని ఎలా కావాలంటే అలా నలిపేస్తే ముక్కలైపోతుంది, విరిగిపోతుంది. అదే పెనం మీద ఇలా ఒక్కసారి పెట్టి తీసాడు రెండు వైపులా ఎలా కావాలన్నా నలుగుతుంది. పొట్లం కట్టడానికి ఈజీగా ఉంటుందనా? ఇప్పుడు ఏం చేస్తావంటే ఒక ఆకు ఈ పళ్ళెంలో పెట్టు, కొంచెం కింద మసాలా పోయి, ఇది ఈ మసాలా కొంచెం వంకాయ దాని మీద పెట్టు, వంకాయ ముక్క దాని మీద పెట్టు, చక్రాలాగా తరిగిన వంకాయ మీద ఇంకొంచెం మసాలా దాని మీద పెట్టు. ఇప్పుడు పొట్లం కట్టి పెనం మీద వేసేయాలి. ఉల్టా పెట్టి పెనం మీద. ఆయిల్ పోయాలనా? ఇప్పుడు కాదు తర్వాత అన్నీ అలాగే చేసే. అలాగే. బాబాయ్ చూడు, ఆవు నూనె వేసాడు మీరు. పది 15 నిమిషాలు వేయించాలి, మధ్యలో ఒకసారి తిప్పాలి. రెండు సైడ్లు బాగా గాల్చిన ఒకసారి చూస్తావా? ఇగో ఇంకా తిప్పక్కర్లేదురా, అయిపోయింది. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చు.
బెంగాలీ ఆవు పెట్టిన వంకాయ పొట్లం ఎలా చేసావు? బెంగాలీ ఆవపెట్టిన వంకాయ పొట్లం ఎలా తయారు చేస్తానంటే, నానబెట్టుకున్న తెల్ల ఆవాలను ముద్ద చేసుకుని అందులోని ఉప్పు, ఆవ నూనె, నిమ్మరసం, కారం పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, కొత్తిమీర వేసి వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకొని ఆ మసాలాని వంకాయలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటాకును తీసుకుని అందులో కొద్దిగా మసాలాను పెట్టి వంకాయను పెట్టి పొట్లంలా చుట్టుకొని వేడి పెనం పైన రెండు వైపులా ఆవ నూనె సాయంతో కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే బెంగాలీ ఆవ పెట్టిన వంకాయ పొట్లం రెడీ.